నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ బాల పురస్కార అవార్డు గ్రహీతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి, చిన్నారుల విజయాలను అభినందించిన నరేంద్ర మోదీ. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు యావత్ జాతి ఘన నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. గుంటూరులో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి, 2047 నాటికి వికసిత భారతాన్ని సాధించడమే లక్ష్యమన్న భారతీ ప్రవీణ్ పవార్. తూర్పుగోదావరి జిల్లా సమిశ్రగూడెంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్. ప్రధానమంత్రి పరీక్షపై చర్చ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు. పరీక్షపై చర్చ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామంటున్న విద్యార్థులు. ఇక వివరాలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే పరాక్రమ దివస్ వేడుకలు కొత్త ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. నేతాజీ జీవితాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రదర్శనను ప్రధానమంత్రి ఆసక్తిగా వీక్షించారు. పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా ప్రచురించిన పుస్తక ప్రదర్శనను ప్రధానమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సంగ్రామంలోని కీలక ఘట్టాల సమాహారాన్ని, సుభాష్ చంద్రబోస్ కు చెందిన అంశాలు, మహాత్మా గాంధీ వంటి దేశ నాయకుల పాత్రలతో రూపొందించిన నాటికను ప్రధానమంత్రి తిలకించారు. నేతాజీ ఆజాద్ హిందూ ఫౌజ్ ప్రయాణాన్ని వివరించే అరుదైన ఛాయాచిత్రాలను కూడా ప్రధానమంత్రి తిలకించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, నేతాజీ ప్రదర్శించిన శౌర్య పరాక్రమాలు నేటికి జాతికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. అదే స్ఫూర్తితో చిన్నారుల సైతం అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి బాల పురస్కార అవార్డులు అందుకున్నారన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంలో ప్రపంచం మొత్తం దేశ సాంస్కృతిక వైభవాన్ని తిలకిస్తుందన్నారు. జనవరి నెల దేశానికి పండుగ లాంటిదని, ఈ నెల 23న నేతాజీ జయంతి సందర్భంగా పరాక్రమ దివస్ జరుపుకుంటున్నామని, 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని పేర్కొన్నారు. कल ही पूरा विश्व भारत की सांस्कृतिक चेतना के एक ऐतिहासिक पड़ाव का साक्षी बना है। भव्य राम मंदिर में प्राण प्रतिष्ठा की ऊर्जा को, उन भावनाओं को पूरे विश्व ने, पूरी मानवता ने अनुभव किया है। और आज हम नेताजी सुभाष चंद्र बोस की जन्म जयंती का उत्सव मना रहे हैं। पिछले कुछ वर्षों में हमने देखा है कि जब से 23 जनवरी को पराक्रम दिवस घोषित किया गया, गणतंत्र दिवस का महापर्व 23 जनवरी से बापू की पुण्यतिथि 30 जनवरी तक चलता। गणतंत्र के इस महापर्व में अब 22 जनवरी का आस्था का भी महापर्व जुड़ गया। जनवरी महीने के ये अंतिम कुछ दिन हमारी आस्था, हमारी सांस्कृतिक चेतना, हमारे गणतंत्र और हमारी राष्ट्रभक्ति के लिए बहुत प्रेरक बन रहे। मैं आप सभी को शुभकामनाएं देता हूं, बधाई देता हूं। साथियों, आज यहां नेताजी के जीवन को दर्शाने वाली प्रदर्शनी लगी है। कलाकारों ने एक ही कैनवस पर युवा साथियों से भी बातचीत हुई है। इतनी कम उम्र में उनका हौसला, उनका हुनर अचंभित करने वाला है। भारत की युवा शक्ति से जितनी बार मिलने का अवसर मुझे मिलता है, జాతీయ బాల పురస్కార్ అవార్డు గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. ఈ ఏడాదికి గాను కళలు, సంస్కృతి, సృజనాత్మకత, సైన్స్, టెక్నాలజీ రంగాలతో పాటు వివిధ సందర్భాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన 19 మంది చిన్నారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం పురస్కారాలు అందించారు. వీరిలో విభిన్న ప్రతిభావంతులు కూడా ఉన్నారు. చిన్నారుల విజయాలను అభినందించిన ప్రధానమంత్రి వారితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పాల్గొని చిన్నారులను అభినందించారు.
భారత స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 120వ జయంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. సుభాష్ చంద్రబోస్ ధైర్య పరాక్రమాలకు గుర్తుగా ఆయన జయంతిని పరాక్రమ దివస్ గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. పరాక్రమ దివస్ ను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుభాష్ చంద్రబోస్ కు ఘన నివాళులర్పించారు. ఆయన అసమాన ధైర్యం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, వలస పాలనకు వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడేందుకు భారతీయులను ప్రేరేపించారని కొనియాడారు. చంద్రబోస్ చైతన్యవంతమైన వ్యక్తిత్వం మన స్వాతంత్ర పోరాటంపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భయం లేని నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివస్ గా జరుపుకుంటూ ఆయన స్మరించుకున్నట్లు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం పట్ల ఆయన అచంచలమైన స్ఫూర్తి, అచంచలమైన నిబద్ధత మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నాకు రక్తాన్నివ్వండి, నేను స్వాతంత్ర్యం ఇస్తాను వంటి శక్తివంతమైన పదాలు స్వేచ్ఛ కోసం నేతాజీ చేసిన కృషి చరిత్రలో ప్రతిధ్వనించేలా చేసిందని పేర్కొన్నారు. ఆయన సేవలు నేడు భారత్ను ప్రపంచంలో మొదటి స్థానంలో నిలపడానికి, ఐక్యత, సుసంపన్నమైన దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేయడానికి ఎంతో ప్రేరేపణిస్తాయని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 120వ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. ఆయన జీవితం, ధైర్యం నుంచి స్ఫూర్తి పొందుదామని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం పట్ల నేతాజీకి అచంచలమైన అంకితభావం ఉందని, ఈ స్ఫూర్తి అందరినీ ముందుకు నడిపిస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని కొత్త ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రధానమంత్రి ఆయన సేవలను స్మరించుకున్నారు. స్వతంత్ర భారతావనే లక్ష్యంగా పోరాడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పిస్తూ యువతలో స్ఫూర్తి నింపి వారిని స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములను చేశామన్నారు. నేడు ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 'ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన 2024 జనవరి 22వ తేదీ మన జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగ్గా ఆసేతు హిమాచలం అంతా రామనామ స్మరణతో మార్మోగింది. రెండు 2047 నాటికి వికసిత భారతావాన్ని సాధించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఎంతో దోహదపడుతుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు.
గుంటూరులో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను కేంద్ర మంత్రి పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భారతి ప్రవీణ్ పవార్ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గ్రామంలో సాగుతోందని, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఈ యాత్రలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాల్లో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలతో ప్రజలు వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారన్నారు. పీఎం స్వనిధి, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. योजनाओं के तरफ से उज्ज्वला योजना हो, जल जीवन मिशन है, ऐसी कई योजना है जो आज यहाँ हम देख रहे हैं कि लोग आ रहे हैं, समझ रहे हैं, फॉर्म भर रहे हैं और वो बेनिफिशियरी यहाँ तक पहुँच के बेनिफिट लेने के लिए ये विकसित यात्रा की सराहना भी कर रहे हैं. They are appreciating this यात्रा because they are getting the benefit. Thank to Honorable PM Modi जी because ये संकल्प यात्रा है जो विकसित भारत का संकल्प लेके निकली है और बेनिफिशियरी को हमें जो जो पहुंचाना है वो पहुंचाने के लिए ये यात्रा है. गांव-गांव में यात्रा जा रही है. हमारे हेल्थ की दृष्टि से देखा जाए तो मोर देन 5 करोड़ फुटफॉल्स हुए हैं इस यात्रा के दौरान. स्क्रीनिंग किया है. वी हैव स्क्रीन्ड डायबिटिक पेशेंट्स, हाइपरटेंसिव पेशेंट्स. अभी भी मैं पहुंची यहाँ पे सुबह से आज हमारे 4 पेशेंट ऐसे निकले जिनको पता नहीं था, अननोन थे, जो डायबिटिक निकले. यात्रा के माध्यम से, मेडिकल कैंप के माध्यम से वो हम लोगों को स्क्रीन करके बता रहे हैं. मुझे लगता है ये यात्रा जहाँ जहाँ प्रवास कर रही है लोगों की सेवा के लिए है और सभी ने इसमें आके अपने लिए, अपने गांव के लिए क्या बेनिफिट है, भारत का विकसित संकल्प है, ये पूरा करने के लिए सब लोग जुड़. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేరేలా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రాగూడెం గ్రామంలో ఈ రోజు నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ప్రచార వాహనాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భవతులకు సామూహిక సీమంతం నిర్వహించారు. ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేసి ఆదర్శ రైతులను సన్మానించారు. ఆయుష్మాన్ హెల్త్ కార్డులను అందజేశారు. అనంతరం మంత్రి దూరదర్శన్తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోందని, అధికారులు ఈ కార్యక్రమాన్ని ఎంతో బాధ్యతగా నిర్వహిస్తున్నారని అభినందించారు. सॉइल हेल्थ कार्ड, आयुष्मान कार्ड, उज्ज्वला के सिलेंडर, सौभाग्य की बिजली और विडो पेंशन, सीनियर सिटीजन पेंशन, हैंडीकैप्ड पेंशन और मातृ शिशु योजना में गर्भवती महिलाओं के लिए पोषण, ट्यूबरकुलोसिस के पेशेंट के लिए किट और ड्रोन के द्वारा फर्टिलाइज़र और पेस्टिसाइड्स कैसे स्प्रे किया जाता है, इस सब को यहाँ लेआउट किया गया है. मैं धन्यवाद देना चाहूँगा हमारी पार्टी के लोगों को और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के लोगों को जिन्होंने सेंट्रल की सभी योजनाओं को यहाँ लेआउट कराया है और लोग खाली हाथ आए हैं और यहाँ से लाभ लेकर के. ఇప్పుడు స్వల్ప విరామం. Got it. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్ కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికి అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? స్టూడెంట్స్ యొక్క ఎగ్జామ్ స్ట్రెస్ ని దూరం చేసే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? టీచర్స్, పేరెంట్స్ సందేహాల్ని తొలగించే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? మన జీవితాన్ని ఒక వేడుకలా జరుపుకునే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? దీని యొక్క 7వ ఎడిషన్ లో 2,26,00,000 మంది పాల్గొని ప్రోత్సహించే విధంగా. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభిస్తాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ ని కలిసేటప్పుడు. పరీక్ష పే చర్చ 2024 జనవరి 29 ఉదయం 11 గంటలకు. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు భరోసానిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 4వ విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి దాదాపు 7,98,000 స్వయం సహాయక సంఘాల్లోని 79 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరేలా నిధులను నేరుగా వారి ఖాతాలో జమ చేశారు. ఇప్పటికే 3 విడతల్లో 19,176 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఈ రోజు విడుదల చేసిన నిధులతో 2,50,000 కోట్ల రూపాయలు దాటినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. నిధుల విడుదల అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారత సాధన, సంక్షేమం అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రం బాగుంది. ఆ అక్క చెల్లెమ్మల పిల్లలకు సంబంధించి నాణ్యమైన ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకు అందుతా ఉందా లేదా అన్న ఒక పారామీటర్ను గర్వంగా కూడా చెప్తా ఉన్నా. మరే ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా దేశంలో ఏ రాష్ట్రంతో అయినా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా తేడా కనిపించే విధంగా ఈ రోజు అడుగులు పడతా ఉన్నాయి. ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటు లేకుండా, లంచాలకు ఎక్కడా కూడా చోటు లేకుండా 6,400 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి వారికి ఇచ్చేలా ఈరోజు అడుగు వేస్తా ఉన్నాం. ఈ ఒక్క పథకానికి సంబంధించి అక్షరాల 25,570 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఒక్క పథకానికి సంబంధించే మనం ఖర్చు చేస్తా ఉన్నాం. అక్షరాల 79 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే 3 దఫాలలో 19,178 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాక 4వ దఫా కింద ఈ రోజు ఇచ్చే 6,400 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల 25,570 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా కూడా పోతా ఉంది. 28 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్నత ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం నేరుగా అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది. ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ 2 కార్యక్రమాలు మాత్రమే తీసుకుంటే అక్షరాల 31,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 4వ విడత రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యంలో పుట్టపర్తిలో ఆగిన ముఖ్యమంత్రిని పలువురు మంత్రులు కలిశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి శాలువతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులతో పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి హెలికాప్టర్లో ఉరవకొండకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 21తో ముగియగా గ్రూప్ 1కు సన్నద్దమవుతున్న అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు దరఖాస్తుల గడువును పొడిగించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్లైన్లో psc.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఒక ప్రకటనలో పేర్కొంది. మరోసారి ఈ గడువును పొడిగించబోమని స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 15 జరుగుతుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు వై నరసింహులు తెలిపారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 20 పడకల అధునాతన ఐసీయూను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహులు దూరదర్శన్తో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ఐసీయూ అత్యవసర కేసులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో 20 బెడెడ్ ఐసీయూని స్టార్ట్ చేశాము. గవర్నమెంట్ వాళ్ళను కొంత ప్రైవేట్ డోనర్స్ వాళ్ళ సహకారంతో మనం 20 బెడెడ్ ఐసీయూ స్టార్ట్ చేశాము. ఇది ప్రజలు ఎమర్జెన్సీగా వచ్చే ప్రజలకి అందరికీ కూడాను పేషెంట్కి చాలా ఉపయోగపడుతుంది. మరి ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేస్తాం. ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తూ 4 విడతల్లో డ్వాక్రా రుణాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాఫీ చేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2.5 లక్షల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, దాదాపు 3 కోట్ల మందికి సంక్షేమం అందిందన్నారు. ముఖ్యమంత్రి మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యతనిచ్చి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. 9,000 కోట్ల రూపాయలు చెల్లించి 4వ విడతగా దాదాపు 6,500 కోట్ల రూపాయలను ఈరోజు రిలీజ్ చేసిన విషయాన్ని, అనంతపురం జిల్లా ఉరవకొండలో రిలీజ్ చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజానీకరణ తెలియజేసుకుంటూ, దాంట్లో భాగంగా ఈరోజు 11.5 కోట్ల రూపాయలని 4 విడతలు కలిపి దాదాపు 45 కోట్ల రూపాయల అల్లవరం మండలానికి సంబంధించినటువంటి ఇప్పటికా రుణమాఫీని పూర్తిగా చేయడం జరిగింది. ఇది ఒక చక్కటి కార్యక్రమం. ఈవేళ దాదాపు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర చరిత్రలో 2,50,000 కోట్ల రూపాయలని డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లో డైరెక్ట్గా కొట్టి, ఏ విధమైనటువంటి లంచం లేకుండా, ఏ విధంగా మధ్యవర్తులు లేకుండా ఏదైతే సంక్షేమాన్ని ఈవేళ ప్రజలకు అందించారో, అదేవిధంగా మరో 45 లక్షల మందికి చేయూతిస్తున్నాం. ఆ విధంగా దాదాపు 3 కోట్ల మందికి రాష్ట్ర ప్రజానికానికి ఈరోజు ప్రతి సంక్షేమ కార్యక్రమంలో పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆయన ప్రతి ఒక్క పథకం కూడా ఆడవారి అకౌంట్లో డైరెక్ట్ డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ఆ కుటుంబం యొక్క లబ్ధి కోసం ఆయన చేస్తున్నటువంటి కృషిని మనం ప్రశంసించాలి. అలాగే ఆడవాళ్ళందరూ కూడా ఎన్ని బెనిఫిట్స్ పొందుతున్నాం అనేది ఈరోజు మనం మర్చిపోకూడదు. ఈ శ్రమని ఆయన వాళ్ళు గుర్తించాలా, ఏది మంచి ఏది చెడు అనేది మనం ముందు గుర్తించుకుని. వైఎస్ఆర్సీపీ నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీలో కొంత అనిశ్చితి ఏర్పడిందని, దానికి తాను బాధ్యుణ్ణి కాదని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కార్యకర్తలు కొంత అయోమయానికి గురవుతున్నారని, దానికి తెరదించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 4.5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని చెప్పారు. ఇప్పటికే వైసీపీకి చెందిన ఎంపీ వల్లభనేని బాలశౌరి, డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా చేయగా తాజాగా మరో ఎంపీ వైసీపీకి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షపై చర్చ కార్యక్రమంలో ఇచ్చే సూచనలు, సలహాలు పరీక్షలు బాగా రాసేందుకు ఉపయోగపడుతున్నాయని అనంతపురం జిల్లా విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి గత కార్యక్రమంలో ఇచ్చిన సూచనలు, సలహాలపై పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో చిత్రలేఖన పోటీ నిర్వహించారు. ఈ పోటీలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రధానమంత్రి తన విలువైన సమయాన్ని విద్యార్థుల కోసం కేటాయించి ఇస్తున్న సూచనలు పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు దోహదపడుతున్నాయన్నారు. मैं अभी 10th क्लास में हूँ तो मुझे बहुत सारी चीज़ें सीखने को मिलेगी और मैं जो प्रोग्राम के लिए बहुत एक्साइटेड हूँ और बहुत सारे लोगों से मिलने से मुझे अपने 10th के रिजल्ट्स को कैसे अच्छा करने के लिए और बहुत सारे टिप्स मिले। तो इसी के लिए मैं बहुत हैप्पी हूँ कि वह ऐसे ही प्रोग्राम्स और भी जारी रखे जिससे हम लोग प्रेरित हो सके और
आगे और पार्टिसिपेट कर सकते। Our Honorable Prime Minister have conducted this program. Pariksha Pe Charcha means to write exam easily and to understand the exam and to score good marks in our exam. On this Pariksha Pe Charcha painting competition, in this competition they have given 5 topics and I have chosen topic Vikasit Bharat. Prime Minister to conducting this Pariksha Pe Charcha. కేంద్రీయ విద్యాలయాల్లో నిర్వహించిన ఆర్ట్ కాంపిటీషన్కి అటెండ్ అయ్యాము. ఈ ఆర్ట్ కాంపిటీషన్ అనేది పరీక్షా పే చర్చకు భాగంగా నిర్వహించినది. ఈ ఆర్ట్ కాంపిటీషన్లో మాకు వికసిత భారతం గురించి ఆర్ట్ గేమ్ అని చెప్పారు గురించి మరి పరీక్షల్ని ఎలా ఎదుర్కోవాలి పరీక్షలను ఎలా రాయాలి అనేవి చెప్తున్నారు. In our school there is a drawing and painting competition on the topic Pariksha Pe Charcha. So Pariksha Pe Charcha is a program in which our Honorable Prime Minister sir clear the doubts of the students. Every year I'm attending this program and this is helping me a lot and I'm following these things in my exams. And the Pariksha Pe Charcha today in our school we have a drawing and painting competition. This the aim of this topic to develop the India by 2047 in a great manner. So in my drawing I have expressed many things like, so this is a very good program and I have done my best in this competition. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆమె పర్యటించారు. సిటీ బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం ఇచ్చాపురంలోని వైఎస్ఆర్ పైలాన్ వద్ద ఆమె మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో ప్రజలు కష్టాలు స్వయంగా చూసి వైఎస్ఆర్ పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ను ఎంత గౌరవిస్తుందో స్వయంగా సోనియా గాంధీ మాటల్లో విన్నానన్నారు. ఆ పాదయాత్రలోంచి పుట్టినదే రైతులకు రుణమాఫీ, ఆ పాదయాత్రలోంచి పుట్టినదే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న కోరిక, ఆ పాదయాత్రలోంచి పుట్టినదే ఫీజు రీయింబర్స్మెంట్. ఎంత మందికి ఇల్లు లేవు అని చూసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 46 లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే ఆ పాదయాత్రను ముగించుకున్నారో రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా దేశభక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ సూర్యప్రకాశ్రావు సూచించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పరాక్రమ దివస్ సందర్భంగా జిల్లాలోని కేంద్రీయ నవోదయ సిబిఎస్ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాలయ ప్రిన్సిపల్ సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర పుస్తకాలను బహుమతిగా అందించామన్నారు. పోటీలో పాల్గొనడం ఆనందంగా ఉందని, దేశం స్వాతంత్ర ఘట్టాలను వీరుల నుంచి తెలుసుకోవడం స్ఫూర్తిదాయకంగా ఉందని విద్యార్థులు తెలిపారు. విద్యాలయ సైతమే మన కేంద్రీయ విద్యాలయతో సహా తర్వాత జవహర్ నవోదయ విద్యాలయాలు, సిబిఎస్ఈ స్కూల్స్, తర్వాత స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ని పిలవటం జరిగిందండి. ఇందులో దగ్గర 100 మందిని పార్టిసిపేట్ చేయమని చెప్పారు. ఈ సందర్భంగా వాళ్ళకి ఏదైతే థీమ్ ఉన్నదో వికసిత్ భారత్ కానీ, చంద్రయాన్ కానీ, తర్వాత స్పోర్ట్స్ వారియర్ సంబంధించి థీమ్స్ ఇవ్వటం అనేది జరిగిందండి. అందుట్లో పిల్లలు వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉన్నదో చార్ట్స్ కానీ లేకపోతే పెయింటింగ్ సంబంధించి డ్రాయింగ్ సంబంధించినటువంటి పెయింటింగ్ మెటీరియల్ అనేది మన స్కూల్ తరపు నుంచి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. 1, 2, 3 బహుమతులు అంటే ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించినటువంటి బుక్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. We are celebrating Parakram Divas. On behalf of KV Ongole, they conducted painting competition of our district. We have also took part in Pariksha Pe Charcha. I'm so happy taking part in this. And third time we got it. We are the next generation and we always make it proud. My painting is about Vikasit Bharat and this is our nature and about technology. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.